జగన్ సహా వైసీపీ నేతల తీరుపై మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. జగన్ ఇంట్లో కూర్చొని ప్రశ్నిస్తే తాము అసెంబ్లీలో సమాధానం చెప్పాలా అని నిలదీశారు. వైసీపీ నేతలు ఆధారాలు లేని వార్తలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన పని లేదని మండిపడ్డారు. కందుకూరు ప్రాంతం వారు ఎమ్మెల్యే అక్కడ ఏదైనా జరిగిందని మీడియాలో వస్తే మీరు దయచేసి మీడియాలో సమాధానం చెప్పండి. అంతేగాని ఇది ఒక అలవాటు అయిపోయింది అధ్యక్ష వాళ్ళకి. మేము ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాం, మీరు శాసనసభలో సమావేశం చెప్పండి అన్నారు ఒకరు. వాళ్ళ నాయకుడే అధ్యక్ష. ఇప్పుడు మమ్మల్ని కూడా పేపర్లో వస్తే ఈయన ఇక్కడ అడిగితే మేము చెప్పాలంట. వారు రామాయపట్నం పోర్ట్ విషయంలో కూడా శాసన మండలిలో హాట్ గా చర్చ నడిచింది. గత ప్రభుత్వం పోర్ట్ను విజయసాయిరెడ్డి బంధువులకు ఇచ్చేసిందని ఆరోపించారాయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి ఆనం. రామాయపట్నం మీరేం చేశామో మేమేం చేస్తున్నామో చెప్పండి సార్. రామాయపట్నం పోర్టు విషయంలో ఆనాడు ఒక నిర్ణయం తీసుకుని రామాయపట్నం పోర్ట్ అనేటువంటిది ఒక కంపెనీ వాళ్ళకి ఇచ్చి పనులు మొదలు పెట్టమంటే గత ప్రభుత్వం వచ్చి విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన బంధువర్గానికి ఈ యొక్క పోర్టులు కట్టబెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. బలవంతంగా చేస్తే మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మార్పు జరిగి మళ్ళీ ఇవాళ ఒరిజినల్ కాంట్రాక్టర్లు ఎవరో తీసుకొచ్చి పనులు మొదలు పెట్టించాం అధ్యక్ష. పనులు జరుగుతున్నాయి. నేను మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రి గారు మేమందరం వెళ్ళాం. ఆ రోజు గౌరవ సభ్యులు రాలా, మేమందరం అధికారులు అందరం కలిసి వెళ్ళాం. ఇవాళ బీపీసీఎల్ ప్రాజెక్ట్ 70-80 వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ ఎవరు తెచ్చారు అధ్యక్ష? ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాదా?